కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోర్చనల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రంలో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు గుళ్ళు గోపురాలు పడగొట్టేసి ఆచార్యులందరినీ దోషం చేసి వారందరినీ భయభ్రాంతులు చేసి గుళ్ళలోంచి పరుగులు పెట్టించేవారు. అటువంటి సంఘటనలు ఇప్పుడు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య శివాలయంలో, పెద్ద శివాలయంలో ఆచార్యులు గారిని కొట్టడం, దేవుడి ముందే అర్చకులు కొట్టడం, వాళ్ళందరూ భయపెత్తులు వాళ్ళు మేము వెళ్దాం అనుకుంటే వాళ్ళు మేము రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే భయంతో ఇంకేమన్నా చేస్తారేమో అని భయంతో రాలేదు. తర్వాత వాళ్ళందరూ చాలా మంది వచ్చిన చాలా చెప్పారు. దాని మీద మేము ఉన్నాం మీకు అనే ఒక ధైర్యం వాళ్ళకి కలగజేయడానికి, అట్లాగే వాళ్ళని గౌరవించుకోవడానికి. ఎందుకంటే మన మొర అంతా ఆలకించి వాళ్ళు దేవుడికి చెప్తారని మన నమ్మకం. ఎప్పుడు ఆచార్యుల వారి దగ్గరికి వెళ్తే అది వాళ్ళ మొర ఎవరు ఆలకిస్తారు? వాళ్ళ మొరకు మనం ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోయే మా నానాజీ అన్న మరి ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ కూడా మరి కలిసి అందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి రానున్న 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నాను, మీ అందరి కష్టాలు కూడా ఈ ఉగాదితో మంచి రోజులు వచ్చాయి మీ అందరికీ తెలియజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఉగాదిలో మరి అందరికీ కూడా ఒక కొత్తదనం వస్తుంది. ఎందుకంటే పాలన మారుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు. అదేవిధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ గారు ఊహించడానికి కూడా లేనంత మెజార్టీ, వన్ సైడ్ వార్ నడుస్తుందని చెప్పి పంతం నానాజీ గారు అత్యంత మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి ఈ ఉగాది శుభాకాంక్షల ద్వారా ఆయనకి తెలియజేస్తూ మళ్ళీ మేము విజయ బేరీతో మీ అందరి ముందు వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఈ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ భగవంతుని